యాదవ్ అమ్మగారు మహిళా దినోత్సవం సందర్భంగా విగ్రహాన్ని మంచి ఫైటర్ మేడం స్టేటస్ కూడా ఉంటుంది. నో కాంప్రమైజ్ ఓన్లీ ఫైటింగ్. నేను చూస్తాను ఎప్పుడు రోజు చూసాడన్నా. నో కాంప్రమైజ్ ఓన్లీ ఫైటింగ్ చాలా బాగా నచ్చే ఉంటుంది. ఒకసారి మన అభిప్రాయాన్ని కూడా అందరికీ నమస్కారం. శుభాకాంక్షలు అందరికీ. మరి అన్నగారు మాధవాచారి గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ ఆలోచి ఇంతమంది మనకు సపోర్ట్ చేసిన ఈ అన్నదమ్ములకు అందరికీ నమస్కారం. ఎందుకంటే నేను ఎందుకు మహిళలు అని మనం అందరం మన గురించి మాట్లాడుతున్నాం. మన అన్నదమ్ముల గురించి, మన తల్లిదండ్రుల గురించి కూడా మాట్లాడుతున్నాం. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం ముందుకు రాము. కానీ ఒక గాలి పటం ఎగురుతా అంటారు, ఎగురుతుంది. కానీ దాని వెనకాల ఉన్న దారం ఎవరు? దారం కనిపిస్తుంది ఎక్కడన్నా. గాలిపటం మాత్రమే చూస్తాను, దారం మాత్రం చూడు. కానీ దారమే మన వెనకాల ఉన్న మన అన్నదమ్ములు. గాలి పటాలను మనం ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం, ముందుకు రావాలంటున్నాం, వస్తున్నాం, చేస్తున్నాం. కాబట్టి వాళ్ళని కూడా ఒకసారి వాళ్ళని కూడా గట్టిగా సపోర్ట్ ముఖ్యంగా ఇక్కడ నిజంగా మహిళలు అనగానే నేను ఫస్ట్ మా నాన్నగారికి, మా అమ్మకు, మా నాన్నకి ఫస్ట్ సంతానం లేదు. అయితే ఫస్ట్ సంతానంలో తర్వాత నా తర్వాత తమ్ముడు తర్వాత కూడా ఇద్దరు తమ్ముడు, చెల్లె. కానీ నన్ను ఆడపిల్లని మాత్రము బయటికి పంపలేదంటే ఏడికి పంపలేదు, కేవలము బడికి పంపాలి. ఈమె ఆడామలు చదివేయాలా? అవసరమా? ఆడామలు చదివేయాలా? ఎందుకు చదివేయాలి అని చెప్పి పంపకుండా నాకంటే 2 సంవత్సరాల ఎంత కూర్చున్న మా తమ్ముడికి చదువు వెతుకపోయి దింపొచ్చింది మా నాన్నగారు. దింపొచ్చి 2 కొడుకులని, 3 కొడుకులని చదివించి మళ్ళా అంత బిడ్డని చదివించింది ఎంత పుట్టినామని కూడా. కానీ నాకు మాత్రము నేను వ్యవసాయం చేయాలి, గొర్రెగాయాలి, యాదవ్స్ కాబట్టి గొర్రెగాయాలి మొత్తము నా పని అంతా ఏం చేయాలి? నేను వ్యవసాయం చేయాలి, వీళ్ళందరినీ పోషించాలి. అట్లా 11 సంవత్సరాలకు పెళ్లి చేసి 11 సంవత్సరాలకు పెళ్లి చేస్తే పెళ్ళి అయినాక 15 సంవత్సరాలకు పాప, 18 సంవత్సరాలకు భర్త తెచ్చింది. నేనేం చేయాలి? అప్పుడు చేతుల ముందర పెట్టుకుని కూర్చోవాలా? ఏం చేయాలో తెలియదు. మళ్ళీ కూడా పెళ్లి చేయాలి. ఇప్పుడు మన పేరు ఖరాబ్ చేస్తుందేమో, మన ఇంటి పేరు ఖరాబ్ అవుతుందేమో, మనకు విద్యేస్తుందేమో, ఆ పేరు చేస్తుందేమో. మా అత్త, మా అమ్మ, మా నాయన, మా అమ్మ కూర్చొని మాట్లాడుతుంది. నేను నిద్రపోయినట్టుగా నటిస్తే నిద్రపోయినాక అట్లా మాట్లాడుతున్నాను. మళ్ళీ పెళ్లి చేద్దాం, అమ్మాయిని తీసుకున్నాం, చిన్నపిల్ల కదా. సరే, ఓకే, మంచిది అనుకున్నా, నేనేం మాట్లాడలేదు. కానీ మా నాయన చెప్పింది ఒకటి, నాకు చదువు నేర్పకుండా పర్లేదు. మా నాన్నగారికి చాలా ధన్యవాదాలు. కానీ నాన్న ఈ చెట్టే కదా ఎక్కువ, నాన్న ఈ బాయిలో దుంకరా దుంకరు, కానీ ఈ బాయిలో దుంకితే నువ్వు చనిపోతావు అని ఒక తిరిగి తనము నాకు నేర్పదు. ఈ చెట్టు నువ్వు కిందపడతావు, ఎక్కువ మండగొట్ట నాన్న, 50 కోట్లు 100 కోట్లు ఉన్నాయి, మండగొట్ట నాన్న, ఎక్కువ కొట్టు అదే కొట్ట చెప్పిచ్చారు, కొట్టే మండగొట్టు తల కిందికి వచ్చినాక నాన్న వీళ్ళందరూ ఈత కొడతాను కదా, నాకు కూడా రావాలి కదా, నేను బాయిలో దుంకుతానంటే దుంకనే దునికి కిందికి పోయి పైకి వచ్చేటప్పుడు మా నాన్న మళ్ళీ కిందికి మునిగేటప్పుడు వచ్చేటప్పుడు అలా చేసి అట్లాంటి ధైర్యం మా నాయన నాకు ఇచ్చేది. నేను నాగలు దుంతా, దుక్కలు వదులుతా, మోటార్లు వెళ్తా, మోటార్ బాగా చేస్తా, పట్టి లోపల పండుగ మొత్తం ఆడేస్తా, పగ్గాలు వేస్తా, సిప్పి ఉంటుంది. ఎందుకంటే మా అమ్మ దగ్గర మాకు అన్నం ఆరబెట్టి నీ సిప్పి వెళ్తా, సిప్పి కుండల కింద పెట్టేది. అవన్నీ కూడా ఇలాంటి అన్ని కూడా నేను చేసి అసలు ఒక పని వచ్చి ఒప్పుకుంటాను. నాకు నాటి వస్తుంది, ఒరిపోయి వస్తుంది, అన్నీ చేస్తాను. అవన్నీ చేస్తూ నేను బతుకుంటూ వచ్చిన తర్వాత మా భర్త చనిపోయిన తర్వాత మా భర్త నాకు పెళ్ళైన తర్వాత కొద్ది రోజులు ఒక 3 ఏళ్ళు సుఖపడుతుంది అంతే. ఇంకా తర్వాత మళ్ళీ మొదలైంది కదా. మొదలైన తర్వాత మా ఆయన నేర్పింది ఏంటి, ఈత నేర్పిండు, ధైర్యం నేర్పిండు. ముందుకు నాకు అన్ని విధాలా నేను ఎట్లా పోవాలి, నేను ఏం చేయాలి, ఎట్లా గొడవ పట్టుకోవాలి, ఎట్లా కట్ట పట్టుకోవాలి అన్నీ ఉన్నాయి కదా, నాకు అన్నీ తెలిసింది. సరే పెళ్లి చేయాలంటే నేను ఏం చేసినంటే, నేను పెళ్లి చేసుకున్నాను చెప్పేసి నా బిడ్డ నువ్వు ఒక హాస్టల్ పే చేసి నేను నాకు లెక్కలో పట్టింది.
పోయి 7 సంవత్సరాలు అంత కూడా చాలా పోరాటం ఉంది. ఇక్కడ ఎంత ఎంత ఇబ్బంది ఉండదో ఈ జనాలన్నా అట్లా కూడా అంత ఇబ్బందిని ఎదుర్కోవాలి. అంత ఇబ్బంది మనమేమో మన అగ్రకులం కాదు, మనం బీసీ కులం, ఎస్సీ ఎస్టీ బీసీలను మాత్రం ఒక్కరికి ఉన్న అట్లా ఆడుకుంటాడండి. ఇక 2 ఎంతమంది ఉన్నారు అట్లా మేము ఎంత పని చేసినా కూడా ఆడుకుంటారండి. అది అట్లా ఆడుకున్నా కూడా వాళ్ళకి మించి పని చేసినాను కూడా. వాళ్ళు ఒక్కటి చెప్తే నేను 5 చేసుకుంటూ దాంట్లో కూడా ఎంత రాలేదు. ఎందుకంటే నేను బతకడానికి పోలే కదా, నేను సావడానికి పోయినా. సత్త సావాలే, లేకుంటే బయటకు కావాలి. సావడానికి పోయినా నాకేం భయం, ఇది తీసుకురావాలి, యుద్ధం చేసుకురావాలంటే 1000 మంది పోలీసులు ఉన్నా మనల్ని తీసుకొస్తా చూడండి తీసుకొచ్చాను. అట్లా చేసి ధైర్యం నేర్పిండు మా తండ్రి ఏం చేయాలి, మా తండ్రి ధైర్యం నేర్పిండు. కానీ లాస్ట్కు ధైర్యం నేర్పిండు. నేను పోయినా 1000 మంది పోలీసులు నా దగ్గరికి వచ్చి మా నాయన దగ్గరికి వచ్చే గొల్లబైడ ఏమైంది, నీ బిడ్డ ఎక్కడుంది, ఏముంది అని అన్నా కూడా గోవాయా నీకు దమ్ముంటే నా బిడ్డను పట్టుకో, నీకు దమ్ముందా, నీకు దమ్ముంటే నా బిడ్డను పట్టుకో అని చెప్పేసి ధైర్యం ఇచ్చింది మా నాన్న. ధైర్యంగా మాట్లాడింది కూడా మా నాన్న. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. తర్వాత లాస్ట్కి నేను బయటకు వచ్చినాక కూడా మా నాన్న ఎన్నో నిద్ర పడ్డాడు, బద్దలు పడ్డాడు. ఆడపిల్లని కన్నానని ఒక బాధపడలే, కానీ ఒక రౌడీని కన్నా రౌడీ కనుక రగడిలు కూడా నా బిడ్డ నాయకటే ఉంది అన్నట్టుగా ఒక మంచి ఆయన ధైర్యంగా ఉండేవాడు. అట్లాంటి ధైర్యంగా ఉండేవాడు మా నాన్న. ఏం చేసిండు లాస్ట్కు కొడుకులే కానీ సబ్మిచ్చి ఒక ఆయన ఇంజనీరు, ఒక ఆయన పోలీసు. కానీ ఇంజనీరు పోలీసు ఏం చేసిండు, ఇంజనీర్ పోలీసు కూడా ఆయన చూడకుంటే లాస్ట్కు నేనే పోయి గడ్డం గీకాను, నేనే పోయి సర్వం చేయాలి, నేనే పోయి నెలకొక్కసారి పోయి సర్వం చేసి గడ్డం గీకేసి వచ్చేది. అంటే మీరు ఈమె నిజమా అబద్ధం అని కూడా అనుకుంటారు. నేను ఒకటి చూపిస్తా. అయితే ఇట్లాంటి కష్టాలలో మనకు తండ్రి ఒక బలం ఇచ్చిన ఆ తండ్రి వల్ల మన జనాలు కూడా మనం కూడా తండ్రిని ఎట్లా చూస్తున్నామో, మన భర్తలను ఎట్లా చూస్తున్నామో, మన కొడుకులు ఎట్లా చూస్తున్నామో, మన అక్కజీలను ఎట్లా చూస్తున్నామో, మన అందరినీ కూడా కనిపెట్టుకుంటాం. మన ఎమ్మటున్న సోదరులు కూడా మా చెల్లె ఉంది. నేను హైదరాబాద్కి వచ్చిన ఫస్ట్ సార్ నుంచి తనకి ఏం మాట్లాడరాదు, తన అసలు ఏం మాట్లాడాలి అక్కడే కదా ఒక చెల్లె ఇట్లా మాట్లాడాలి. చదువు మన మంచి చక్కని చదువుకునే తనకు కావాలన్నా కానీ మాకు ఇక నేను 3 కొడుకులు ఉన్నారండి. 3 కొడుకులు ఉన్నా నేను పోయి సగం చేసి గడ్డ గీకి అక్కడ వచ్చి నెలకొక్క రోజు పోయి చేసి వచ్చినాక ఎందుకంటే ఈ కొడుకులు అనేటోళ్ళు ఏం చేసిండు, ఆ రోజు నువ్వు కొడుకులు కనిపించినావు కదా, మరి నీ కొడుకులు చేయాలి కదా. మళ్ళీ 24 గంటలు ఆనే మంచిగా ఒక 2-3 కోట్ల రూపాయలు ఆస్తి మంచిది. ఇది ఇచ్చినాక తర్వాత ఇట్లా చేసి నేను స్నానం చేపించేసి ఆయన ఇంట్లో కూలరు అన్ని ఏది డోకా లేకుండా కొడుకుల కంటే ఎక్కువ చేస్తాను. ఇది నా తండ్రి నాకు ఇచ్చిన బలం. ఎందుకు ఇట్లా అంటున్నాం అంటే చూడండి, మీరు కూడా దయచేసి బిడ్డల శిరస్సు చూడకండి, కొడుకులే చేస్తారని అనుకుంటుంది. బిడ్డలు కూడా గొప్పోళ్ళండి, బిడ్డలు కూడా గొప్పోళ్ళండి. బిడ్డలు కూడా మంచిగా గొప్పతో స్థాయిలో చూడండి, వాళ్ళకు కూడా విద్యా బుద్ధి చెప్పండి, వాళ్ళని ముందుకు నడిపించండి. బిడ్డలంటే చూడకండి. దయచేసి ఈ అన్నగారు ఇలాంటి మంచి ప్రోగ్రాం పెట్టి మా మహిళలను అందరినీ కూడా మీకడ శక్తి ఉంది, మీకడ ధైర్యం ఉంది, మీరు ముందుకు నడవగట్టండి. మహిళలు అన్యాయం జరిగిన కదా మీరు ఉండి పోరాటం చేయండి అని ఒక సంస్థ పెట్టి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఈ రోజు మనకు సాక్ష్యాధారాలతో సహా మనకు తెలియపరచడం జరిగింది. వారు ఎంత కష్టపడ్డారో అలాంటి కష్టము ఏ మహిళకు రావద్దని చెప్పి సమాజంలో అన్నింటి పర్యంతంగా ఈ రోజు మన ముందు వారి యొక్క బాధలు వ్యక్తపరిచారు. వారు కొన్ని బాధలు భరించలేక ఒక లెఫ్ట్ భావాజాలం వైపు వెళ్ళి నక్సలిజంలో కూడా వెళ్ళి అక్కడ కూడా ఎన్నో బాధపడ్డని చెప్పిన కనుక నేను ప్రస్తుతము ఎవరైతే ఇప్పుడు నక్సలిజంలో ఉన్నారో
వారందరికీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున నేను తెలియపరిచేది ఏంటంటే, సమాజము మీరు నిజంగా నక్సలిజం పుట్టినప్పుడు ఉన్నటువంటి సమాజం ఇప్పుడు లేదు. సమాజంలో చాలా టెక్నాలజీలు వచ్చినాయి. మీరు ఎక్కడో అడవులలో ఉండి ఎక్కడో దాచుకొని ప్రజలకు ప్రభుత్వాలకు భయపడుకుంటూ దూరంగా ఉండి మీ యొక్క తెలివిని సరైన విధానంలో మీరు ప్రజలకు తెలియపరిచే అవకాశాన్ని మీరు కోల్పోతున్నారు. దయచేసి మీ నక్సలిజంలో ఉన్న మీ ప్రతి ఒక్కరు కూడా ఒక శక్తి లాంటి వారు. మీరందరూ ఆ బాటను వదిలి ప్రజా జీవనంలోకి వచ్చి మీ యొక్క తెలివిని ప్రజల కొరకు, ఇప్పుడున్నటువంటి సమాజంలో టెక్నాలజీ పెరిగింది కాబట్టి ప్రజల కొరకు మీ యొక్క నాలెడ్జ్ని మీరు ప్రజల్లో ఉంటూ ప్రజల కొరకు మీ యొక్క జీవితాలను మీరు ముందుకు నడిపించి మీరు ముందుకు రావాలని చెప్పి నేను టోటల్గా ఇప్పుడు మన భారతదేశంలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఉన్నటువంటి నక్సలైట్ అందరికీ నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ గా 1000 కోట్ల రుణాలు తెలియపడుతూ ఇలాంటి వారు సమాజంలో ఉండాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మానవత్వం, మంచితనం, ధర్మం, నీతి, నిజాయితీ అనే అంశాలని నూరిపోయడానికే ఉంటారు. ఆ అంశాలను సమాజంలో ఉంటూ చట్టబద్ధంగా నూరిపోస్తూ చట్టబద్ధంగా గన్నుని వదిలి మీరు పెన్నుతో ముందుకెళ్లాలని చెప్పి నేను మీ అందరికీ సూచన చేస్తున్నా. అలాగే